నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భార్గవి ముచ్చట్లు. మీరు ఈ వీడియో ఓపెన్ చేసి చూస్తున్నారు అని అంటే మీకు మీ ఇంట్లో వాళ్ళకు సివియర్గా హెయిర్ ఫాల్ అవుతుందని అర్థం. సో మీ ఇంట్లో వాళ్ళ కనుక మీకు కనుక ఎవరికైనా హెయిర్ ఫాల్ అవుతుంది అని అంటే ఏం చేసినా తగ్గట్లేదు అంటే కనుక ఈ వీడియో మాత్రం మీకోసమే. ఫస్ట్ వీడియోని లైక్ చేసి పెట్టుకోండి, వాచ్ లెటర్లో కూడా సేవ్ చేసుకొని పెట్టుకోండి. ఎందుకంటే మీరు ఎప్పుడైనా ఈ వీడియోని అంటే ఈ హెయిర్ ఆయిల్ని ట్రై చేయాలనుకున్నప్పుడల్లా ఈ వీడియోని చూడడానికి ఈజీగా ఉంటుంది. సో మరి ఇంకెందుకు లేటు వీడియోలోకి వెళ్ళిపోదామా? వీడియోలోకి వెళ్లే ముందు ఈ హెయిర్ ఆయిల్ ఎవరెవరు యూజ్ చేయొచ్చో చెప్తాను. ఎవరైనా యూజ్ చేయొచ్చు, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా కూడా యూజ్ చేయొచ్చు అనమాట. ఎవరికైతే సివియర్గా హెయిర్ ఫాల్ అవుతుంది, ఏమి యూజ్ చేసినా, ఏ ప్రోడక్ట్స్ యూజ్ చేసినా, ఏ హెయిర్ ఆయిల్ ట్రై చేసినా అసలు రిజల్టే లేదు, మేము విసిగిపోయాం, ఇంకా నా వల్ల కావట్లేదు, ఈ హెయిర్ ఫాల్ తట్టుకోలేకపోతున్నాను, అసలు నాకు హెయిర్ ఉంటుందో ఊడిపోతుందో మొత్తానికి తెలియట్లేదు అనుకునే వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయండి. 100% వర్కౌట్ అవుతుంది. అండ్ ఇంకో విషయం కూడా చెప్పాలి మీకు, నేను నెలకోసారి, 2 నెలలకోసారో, 3 నెలలకోసారో తలకి ఆయిల్ పెట్టుకుంటాను. నాకు సివియర్గా హెయిర్ ఫాల్ అవుతుందంటే మాత్రం నేను ఏం చేయలేను. ఈ హెయిర్ ఆయిల్ అయితే మాత్రం ఖచ్చితంగా వీక్లీ 4 టైమ్స్ అయితే మాత్రం పెట్టుకోవాలి. మీరు హెడ్ బాత్ చేసే ముందు పెట్టుకోవచ్చు, రెగ్యులర్ హెయిర్ ఆయిల్ లాగా యూజ్ చేయొచ్చు, రెగ్యులర్గా మీరు 1 అవర్ బిఫోర్ హెడ్ బాత్కి ముందు కూడా యూజ్ చేయొచ్చు అనమాట ఈ హెయిర్ ఆయిల్ ని. సో ఈ హెయిర్ ఆయిల్ ఎలా చేయాలో మీకైతే చూపిస్తాను. ఇది అలోవెరా హెయిర్ ఆయిల్. మీ దగ్గర జస్ట్ 3 ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలు, మీరైతే హెయిర్ ఆయిల్ అయితే చేసేసుకోవచ్చు అనమాట. అవి ఏంటో చెప్పనా? అలోవెరా, విటమిన్ ఈ క్యాప్సూల్స్, కోకోనట్ ఆయిల్, ఈ 3 ఉంటే కనుక మీరైతే మంచిగా ఈ హెయిర్ ఆయిల్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. కానీ అందరూ చేసి చూపించే విధంగా అలోవెరాని మాత్రం డైరెక్ట్ గా కోకోనట్ ఆయిల్ లో బాయిల్ చేయకూడదు. మనం డబుల్ బాయిలింగ్ ప్రాసెస్ లో అయితే ఈ హెయిర్ ఆయిల్ ట్రై చేయాలన్నమాట. ఈ హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు టోటల్ గా 1.5 అవర్ కూడా మనకి ప్రాసెస్ అంతా డబుల్ బాయిలింగ్ ప్రాసెస్ లోనే, మీడియం ఫ్లేమ్ లోనే జరుగుతుంది అనమాట. చాలా ఓపికగా చేసుకోవాలి హెయిర్ ఆయిల్ అనేది. బెస్ట్ రిజల్ట్ మాత్రం 100% ఉంటుంది. మీరు 2 యూజెస్ కి నాకైతే కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేస్తారు, అక్క మాకు హెయిర్ ఫాల్ స్టాప్ అయ్యింది అని. ఎందుకంటే నేను అంత కాన్ఫిడెంట్ గా ఎందుకు చెప్తున్నానంటే నాకు వర్క్ అయింది కాబట్టి. నేను రెగ్యులర్ గా యూజ్ చేసే హెయిర్ ఆయిల్ కంటే కూడా నాకు సివియర్ గా హెయిర్ ఫాల్ అవుతుంది అనుకున్నప్పుడు ఈ హెయిర్ ఆయిల్ అయితే నేను ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాను. సో మరి ఇంకెందుకు లేటే వీడియోలోకి వెళ్ళిపోతాం పదండి. ఈ హెయిర్ ఆయిల్ కోసం మనం యూజ్ చేసే మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి అలోవెరా. అలోవెరాని కట్ చేసి పెట్టేసుకున్నాక ఒక 5 to 10 minutes అయితే పక్కన రెస్ట్ ఇచ్చేసేయాలన్నమాట. సో దట్ ఇందులోంచి మనకు ఒక ఎల్లో కలర్ లిక్విడ్ అయితే వచ్చేస్తుంది అనమాట. అది మన స్కిన్ కి కానీ, హెయిర్ కి కానీ, హెల్త్ కి కానీ మంచిది కాదు. ఆ లిక్విడ్ అంతా పోయిన తర్వాత మళ్ళీ ఒకసారి అలోవెరాని మొత్తం నీట్ గా వాష్ చేసేసుకోవాలి. ఇలా నీట్ గా వాష్ చేసేసుకున్న అలోవెరాని తడి లేకుండా ఒకసారి మంచిగా తుడిచేసుకోవాలి. నెక్స్ట్ అయితే సైడ్స్ అయితే కూడా మొత్తం ఎడ్జెస్ అన్ని కూడా కట్ చేసేసుకోవాలన్నమాట. ఎడ్జెస్ అంతా కూడా కట్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ మనము ఈ అలోవెరాని చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసేసుకోవాలి. మిక్సీలో మాత్రం వేయకండి. మిక్సీలో వేసి గ్రైండ్ చేస్తే కనుక మనకు ఆయిల్ నుంచి అలోవెరా సపరేట్ అవ్వదు. చాలా రిస్క్ అవుతుంది హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేయడం. మనం డబుల్ బాయిలింగ్ ప్రాసెస్ లో చేస్తున్నాం కాబట్టి ఇలా అలోవెరా పీసెస్ గానే ఉంటేనే బాగుంటుంది. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే మీరు పీసెస్ కట్ చేయడానికి ట్రై చేయండి. సో దట్ మీకు హ్యాండ్ అంతా కూడా బాగా మెస్సీగా అవ్వకుండా ఉంటుంది. ఈజీగా అలోవెరా పీసెస్ అయితే కట్ చేసేసుకోవచ్చు అనమాట. జెల్ లాగా అవ్వకుండా ఇలా పీసెస్ గా వచ్చేస్తుంది. 250 ml కోకోనట్ ఆయిల్ కి ఒక పెద్ద ముక్క అలోవెరా అయితే సరిపోతుంది అనమాట. లేదు మీరు ఒక బల్క్ క్వాంటిటీ అంటే ఒక 500 ml or 1 లీటర్ చేసుకుంటాం అనుకుంటే కనుక ఒక పెద్ద 4 ముక్కలు వేసేసుకోవచ్చు. ఇట్లా ముక్కలు కట్ చేసేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా ఇట్లా మ్యాష్ చేసుకోండి. మిక్సీకి మాత్రం వేయకండి, గ్రైండ్ చేయకూడదు. జస్ట్ ఇట్లా ఒకసారి మ్యాష్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసేసి దీనిపైన ఒక గిన్నె అయితే పెట్టేసుకోండి. స్టీల్ గిన్నె అయితే బెస్ట్ అనమాట. నెక్స్ట్ ఇందులోకి వాటర్ యాడ్ చేసేసుకోండి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మనం ఏ గిన్నెలో అయితే అలోవెరా ముక్కలు అయితే వేసేసుకున్నామో ఆ గిన్నెని ఈ బౌల్ పైన పెట్టేసుకోండి. ఒకసారి చూసుకోండి మీరు ఏ బౌల్ యూజ్ చేస్తున్నాం అనేసి అని. అది మనకి డైరెక్ట్ గా గిన్నెలో పడిపోకూడదు అనమాట, ఇట్లా పైన ఉండాలి. మనం ఏ గిన్నెలో అయితే వాటర్ పోసామో ఆ వాటర్ అనేది మనం ఏ గిన్నెలో అయితే అలోవెరా వేసామో ఆ అలోవెరా గిన్నెని టచ్ చేయకూడదు అనమాట. సో దట్ వాటర్ అనేది లోవర్ లెవెల్లో ఉండేలా చూసుకోవాలన్నమాట. అండ్ ఈ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్గా మనకి 1.5 hour పాటు లో ఫ్లేమ్లోనే జరగాలి. డబుల్ బాయిలింగ్ ప్రాసెస్ అంటారు దీన్ని. సో దట్ మనకి కింద ఓన్లీ ఆవిరి మీద మాత్రమే ఈ ఆయిల్ అనేది ప్రిపేర్ అవుతుంది అనమాట. మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి మనకి కింద గిన్నెలో ఉన్న వాటర్ ఉన్నాయా అయిపోయినాయా అని చెప్పేసి అని. ఒకవేళ వాటర్ తగ్గితే కనుక మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ వాటర్ యాడ్ చేసుకుంటూ ఉండాలి. ఈ ఇవాపరేషన్ వల్లనే మొత్తం ఈ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ అయిపోతుంది అనమాట. మనకి 1.5 hour పాటు ఇలాగే చెక్ చేసుకుంటూ ఉండాలి. కింద వాటర్ యాడ్ చేసుకుంటూ ఉండాలి కింద గిన్నెలో. ఇలా పైన మనకి కంప్లీట్గా హెయిర్ ఆయిల్ అనేది కూడా రెడీ అయిపోతుంది అనమాట. 1.5 hour తర్వాత చూస్తున్నారు కదా ఇక్కడ ఆయిల్ అయితే కలర్ చేంజ్ అయిపోయింది. మనకి అలోవెరా పీసెస్ కూడా కొంచెం ట్రాన్స్పరెంట్ గా కనిపిస్తున్నాయి. ఇప్పుడు మనము
స్టవ్ అయితే ఆపేసుకున్నాక కొద్దిగా చల్లారనివ్వాలి. మరీ చల్లారిపోతే కనుక అలోవెరాలో ఉన్న వాటర్ అంతా కూడా మళ్ళీ ఆయిల్లోకి వచ్చేస్తుంది. అలా కాకుండా లైట్గా చల్లారిన తర్వాత వెంటనే మరొక గిన్నెలోకి కానీ బౌల్లోకి కానీ జార్లోకి కానీ మనం ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకునేటప్పుడు కూడా మనము బై మిస్టేక్ కూడా ఈ అలోవెరా పీసెస్ని జస్ట్ అట్లా స్పూన్తో కానీ దేంతో కూడా స్క్వీజ్ చేయకూడదు ప్రెస్ చేయకూడదు అనమాట. అలా చేస్తే కనుక మళ్ళీ అలోవెరాలో ఉన్న వాటర్ కంటెంట్ అంతా కూడా ఆయిల్లోకి వచ్చేస్తుంది. అప్పుడు మనకి ఆయిల్ అనేది తొందరగా పాడైపోతుంది, ఎక్కువ రోజులు నిల్వ ఉండదు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి మనం విటమిన్ ఈ క్యాప్సిల్స్ వేసుకోవాలి. సపోజ్ మీరు ఒక 500 ml ఆయిల్ వాడుతున్నారు, ఆయిల్ ప్రిపేర్ చేసుకుంటున్నారు అనుకుంటే కనుక ఒక 10 విటమిన్ ఈ క్యాప్సిల్స్ ఆయిల్ అయితే వేసేసుకోవచ్చు. లేదు ఒక 250 ml అయితే ప్రిపేర్ చేస్తున్నారు అనుకుంటే కనుక ఒక 5 విటమిన్ ఈ క్యాప్సిల్స్ అయితే వేసుకోవచ్చు అనమాట. నేనైతే ఒక 250 ml ఆయిల్ అయితే ప్రిపేర్ చేశాను ప్రెసెంట్ అయితే. ఇలా విటమిన్ ఈ క్యాప్సిల్స్ కట్ చేసి వేసేసుకున్న తర్వాత మంచిగా ఒకసారి మిక్స్ చేసేసుకోండి. చూస్తున్నారు కదా విటమిన్ ఈ క్యాప్సిల్స్ యాడ్ చేయగానే మనకి ఆయిల్ కన్సిస్టెన్సీ ఎలా వచ్చేసిందో. సో ఈ ఆయిల్ ని మీరు 1 month పాటు ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు. బ్యాచ్ వైజ్ గా తక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో దట్ ఆయిల్ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది, ఫ్రెష్ గా కూడా ఉంటుంది. సో చూసారు కదా హెయిర్ ఆయిల్ ప్రిపరేషన్ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్నో హెయిర్ కేర్ వీడియోస్, హెయిర్ కి సంబంధించిన టిప్స్ అన్ని కూడా మన ఛానల్లో వస్తాయి. వీటితో పాటు మంచి మంచి ఫుడ్ రెసిపీస్ కూడా వస్తాయి. అండ్ మళ్ళీ చెప్తున్నాను, వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. మీ ఇంట్లో మీ ఫ్యామిలీ మెంబర్స్ కి ఎవరికైతే కూడా సివియర్ గా హెయిర్ ఫాల్ అవుతుందో వాళ్ళకి మాత్రం ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ హెయిర్ ఆయిల్ మాత్రమే ప్రిపేర్ చేసుకుంటే సరిపోదు, హెయిర్ కి ఆయిల్ ఎలా అప్లై చేసుకోవాలో కూడా తెలియాలి. హెయిర్ ఆయిల్ ని ఎలా అప్లై చేసుకోవాలి, హెడ్ బాత్ చేసిన తర్వాత కానీ మిగతా టైంలో కానీ హెయిర్ కి మనం ఎలా ఆయిల్ అప్లై చేసుకోవాలి అనేదని నేను ఫుల్ వీడియో అయితే చేశాను అనమాట. ఈ వీడియో కింద కూడా మీకు డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను. లేకపోతే హెయిర్ కేర్ వీడియోస్ అనే ప్లేలిస్ట్ లో కూడా మన ఛానల్లో ఉంటుంది, హౌ టు అప్లై ఆయిల్ టు యువర్ హెయిర్ అనేసి అని. సో ఆ వీడియో అయితే చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. అంటే హెయిర్ కి మనం ఆయిల్ ఎలా అప్లై చేసుకోవాలి, ఎంతసేపు ఉంచుకోవాలి, ఎప్పుడు హెడ్ బాత్ చేసుకోవాలి, హెయిర్ కి ఆయిల్ అప్లై చేసుకునేటప్పుడు మనం ఏం టిప్స్ పాటించాలి, ఇవన్నీ కూడా వీడియోలో చెప్పిన అనమాట. మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది. సివియర్ గా హెయిర్ ఫాల్ అయ్యే వాళ్ళైతే మాత్రం ఖచ్చితంగా ఈ 2 వీడియోస్ ఫాలో అయిపోండి. వన్స్ ఈ హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేసి పెట్టేసుకోండి. నెక్స్ట్ అయితే హెయిర్ కి ఆయిల్ అప్లై ఎలా చేసుకోవాలో కూడా తెలుసుకోండి. సో దట్ మీకు హెయిర్ ఫాల్ అనేది కంప్లీట్ గా తగ్గిపోతుంది. మరి ఇంకెందుకు లేట్, ఆ వీడియో కూడా చూసేయండి. మరి వీడియో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.